హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ గోంగూర పచ్చడి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి. వీటినన్నిటిని బాగా వేయించి తీసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 3 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇలా గోంగూరను వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోంగూర ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇవి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత చల్లారి పెట్టుకున్న గోంగూరను వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూర పచ్చడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి గోంగూర పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.